బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థంలకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు తమ యొక్క బుద్ధిలో మీ యొక్క సర్వ గుణాలను, సర్వశక్తులను ప్రతి సెకండు ఎమర్జ్ రూపంలో ఉంచుకోండి. ఎప్పుడైతే తమ బుద్ధి గుణాలతోటి, శక్తులతోటి భర్పూరుగా నిండుతూ ఉంటుందో అప్పుడు మనసు కూడా శక్తిశాలిగా అయిపోతుంది. మరలా మాయ లేక తమ పాత సంస్కారాలు తమ పైన యుద్ధం చేయవు. అందుకని మీరు నేను శాంత స్వరూప ఆత్మను అని ఆలోచన చేస్తూ ఉండండి. మీ మనసు ఎప్పుడూ అంతర్ముఖిగా అయిపోతుంది. మీ మాట కూడా శాంతయుతంగా మరియు మధురంగా అయిపోతుంది. కర్మ కూడా పూర్తిగా యాక్యురేట్గా అవుతూ ఉంటుంది. అనగా మీ యొక్క మనస, వాచ, కర్మణ ప్రతి సమయంలోనూ కూడా ఒకే రకంగా ఉంటుంది. ఈ విధంగా తమ గుణాలను, శక్తులను స్వరూపంగా దాల్చినప్పుడు మీ దినచర్యలో వాటిని ఉపయోగించుకోగలుగుతారు. ఎంతెంతగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారో అంతంతగా పెరుగుతూ ఉంటాయి. పిల్లలు, మీరు పరమాత్మ బేహద్ పరంపిత బాపును సదా స్వచ్ఛమైన మనసుతోటి ప్రేమిస్తూ ఉంటే, ఆ ప్రేమతోటి మీరు ఏది మాట్లాడినా, మీకు ఏ కార్యం చేసినా కూడా సక్సెస్ అవుతుంది. మీకు ఇష్టం లేని మాటలుగానో, ఇష్టం లేని పనులుగానో మీరు చేయలేరు. లౌకికంలో కూడా కొన్ని విషయాలపైన మీరు ధ్యాస పెట్టుకోండి. ఎప్పటి వరకైతే ఇక్కడ బాపు వ్యర్థమైన, సాధారణమైనవి ఇష్టపడరో, అదేవిధంగా మీరు కూడా శక్తి స్వరూపంగా అయ్యి, గుణస్వరూపంగా అయ్యి మీరు ప్రతి ఒక్క కార్యంని అలౌకికంగా, దివ్యంగా, అసాధారణంగా చేయండి. అప్పుడు మీకు ఏది కూడా కష్టం అనేది అనిపించదు. ఎందుకంటే మీరు మీ యొక్క ఒరిజినల్ స్వరూపమును మాటి మాటికి మర్జ్ చేసుకుంటూ ఉండండి. మీరు అంటారు కదా, మీ యొక్క తనువు, మనసు, సంబంధం, సంపర్కం, కర్మ, లెక్కాచారాలు అన్నీ కూడా లోటుగానే ఉన్నాయి, బలహీనంగానే ఉన్నాయి. కనుక వీటన్నిటినీ కూడా పరమాత్మకు ఇచ్చేసేయండి. మీ దగ్గర ఉన్న లోపాలు కానీ, మీ లోట్లు కానివ్వండి, తనువు, మనసు, సంబంధ, సంపర్కము, ధనము, కర్మలు, లెక్కాచారాలు అన్నీ కూడా పరమాత్మ బాప్కి ఇచ్చేసేయండి. అప్పుడు బాప్ జానే, బాప్కి కామ్ జానే. ఇక మీరు చేయాల్సిన పని తండ్రికి తెలుసు, మీకు తెలుసు, బాపుకి అన్నీ తెలుసు. కనుక ఇక పిల్లలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మరి బాపుకి అన్నీ తెలిసినప్పుడు, బాపుకి అన్నీ ఇచ్చేసినప్పుడు మీరు ఇంకా ఆలోచించేది ఏముంటుంది? అందుకని ఏ విషయం గురించి అయినా ఆలోచించే ముందు బాపుని ఎదురుగా పెట్టుకొని మీరు సాక్షిగా అయ్యి ఆలోచించండి, చూడండి. మీ కార్యం అప్పుడు భారీగా అవ్వదు. మీరు పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్క వస్తువు కూడా మీకు దగ్గరగా వస్తుంది. అవన్నీ కూడా బాపుకి ఇచ్చేసేయండి. బాపు నుండి శక్తులు తీసుకొని మీ ఒరిజినల్ స్వరూపంలోకి వెళ్ళిపోండి. ఇలా అభ్యాసం మాటి మాటికి చేస్తూ ఉంటే దీనిలో మీ సమయం వ్యర్థంగా పోదు, వ్యర్థంగా సంకల్పాలు నడవవు. సమయము
సఫలీకృతమవుతుంది. పరమాత్మ బాపు మీకు సదా సాతిగా ఉండి 100% సహయోగం చేస్తారు. ఈ యొక్క లాభాన్ని తీసుకొని స్వయం మీరు మీ సీట్లో సెట్ కండి. త్వరగా లక్ష్యాన్ని పొందండి. ఎంత అటెన్షన్ దీని మీద పెట్టుకుంటూ ఉంటారో అంతగా బాపు యొక్క సహయోగము, శక్తులు మీకు లభిస్తాయి. అచ్చా, త్వరగా పిల్లలు సంపన్నంగా కండి, అనగా బాప్ సమానంగా కండి, బాపుని కలిసిపోండి. ఇప్పుడు కాందే మరెప్పుడు కాదు. ఉదాసీనంగా ఎప్పటికీ కావద్దు. సోమరితనం అసలే తీసుకురావద్దు. మనసు బుద్ధి యొక్క యాత్ర సదా మీ యొక్క స్వరూపంలో, స్థితిలో ప్రతి ఒక్క సెకండు ఉండండి. బస్ కేవలం అటెన్షన్ పెడితే చాలు. ఏ టెన్షన్ లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్. పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.